ప్రైజ్లాన్ దేవుని యొక్క గొప్ప ఘనమైన నామములు అందరికీ ప్రభు పేరిట శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాం. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన గొప్ప వాగ్దానం, అది కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము 4వ లేఖనం. యెహోవా స్వరము బలమైనది, యెహోవా యొక్క స్వరము ప్రభావము కలిగినది. దేవుడు సూటిగా నిర్మోహమాటంగా దేవుడి దినం మాట్లాడుతున్నారు. దేవుని యొక్క స్వరము ఎంత బలమైనదో ప్రతి ఒక్కరికి కూడా అది తెలుసు. కానీ తెలియని నటనాపరమైన జీవితంలో ఈ లోకంలో విశ్వాసులు, పరిశుద్ధులు కానీ, కాపర్లు కానీ, స్వార్థికులు కూడా, విశ్వాసులందరూ కూడా ఆ రీతిగానే తెలిసి తెలియనట్లుగా జీవిస్తూ ఉన్నారు. అంతేకాదు, సృష్టికర్త అయిన దేవుని వైపు తిరగక ఎవరైతే ఇంకను లోకానుసారమైన జీవితంలో జీవిస్తూ ఉన్నారో వారికి దేవుని యొక్క స్వరము చాలా బలమైనదిగా ఒకనాడు కనిపిస్తుంది. అంతేకాదు, ఆ యొక్క స్వరము ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది మానవ జీవితాలపై. ప్రతి ఒక్క జీవితాన్ని కూడా ఈ యొక్క స్వరము ప్రభావితం చేస్తూ ఉంది. ఈ లోకంలో సంచరించుతున్నటువంటి ప్రతి బిడ్డ కూడా, ఏ జనమని లేదు, ప్రతి జనములో కూడా ఆయన స్వరము ప్రభావాన్ని కల్పిస్తుంది. అలాంటి ప్రభావము కలిగినటువంటి గొప్ప ఘనమైన నామానికి ఇప్పుడైనా మనం దాసోహం అన్న ఎడల ఖచ్చితంగా దేవుడు మన ఎడల కృప చూపి ఆ ప్రభావాన్ని మన యందు కూడా చూపిస్తారు. ఆ రీతిగా మనం ఉన్నామో లేదు, ఆ రీతిగా ఈ లోకంలో జీవిస్తున్నామో లేదు, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని దేవుడు సూటిగా వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు. ఈ వాగ్దానము ఈ దినం నుండైనా మన జీవితాలలో సంపూర్ణంగా నెరవేరుటకుగా అందరూ తలలు వంచి ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరట మనవి చేసుకుంటూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, పరిపూర్ణుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీ పాదములకు వందనము. తండ్రి, మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానమును ఇదిగోనైనా ఛానల్ వీక్షించున్న ప్రతి బిడ్డలోను, ఇటు మాలోను ఈ వాక్యమును ఆయన పరిపూర్ణంగా మీలో ఫలింప చేయమని బ్రతిమలాడుకుంటూ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో ప్రతి విశ్వాసిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.